హాయ్ నమస్తే అండి. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో బీరకాయ కూరని పాలతోటి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాను కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకొని బీరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. బీరకాయ ముక్కలు మనకి 90% మనకి మగ్గిపోయిన తర్వాత 1 ½ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఈ బీరకాయ ముక్కలు పాల్లో మగ్గినప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడాని. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిల్లలు, పెద్దలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు.